ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఏదైనా కూడా ఒక శుభదినము, ఒక శుభ రోజు చూసుకొని, మంచి రోజు చూసుకొని మొదలు పెట్టాలి. వరుసగా మొదలుపెట్టిన రోజు నుంచి 10 రోజుల వరకు చెయ్యాలి. రోజుకి 1000 సార్లు ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలి. స్నానం పూర్తయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే కూర్చొని చేసుకోవచ్చు ఉదయం పూట. ఏదైనా కూడా ఒక ఆసనం అనేటువంటిది వేసుకొని కూర్చోండి. చేసుకునేటువంటి ముందు గణపతిని తలుచుకుని నమస్కారం చేసుకుని మీ యొక్క భూమిలో, మీ యొక్క పొలంలో అధికంగా చాలా చక్కగా పంటలు అనేటువంటివి పండాలి, దాని వలన మీకు అద్భుతమైన లాభాలు కలగాలి అనబడేటువంటి ఉద్దేశంతో నమస్కారం చేసుకుని మంత్ర జపం అనేటువంటిది చెయ్యండి 1000 సార్లు. వరుసగా 10 రోజుల పాటు ఈ విధంగా 1000 సార్లు చేసేంత వరకు కూడా మాంసాహారం తినకండి, ధూమపానం, మద్యపానం వంటివి చేయకండి. ఈ విధంగా 10 రోజులు పూర్తయిపోయిన తర్వాత ఎటువంటి నియమ నిష్టలు ఏమీ కూడా అవసరం లేదు. మీరు ఏం తింటారో, ఏం చేస్తారో అవన్నీ కూడా ఏ విధంగానైతే ఉంటున్నారో ఆ విధంగా ఉండవచ్చు. కానీ ప్రతిరోజు కూడా స్నానం పూర్తయిపోయిన తరువాత ఒక 108 సార్లు ఈ యొక్క మంత్రం అనేటువంటిది జపం చెయ్యాలి. ఈ విధంగా ఎవరికైతే పొలాలు ఉన్నాయో, పంటలు ఉన్నాయో వాటి వలన వీళ్ళకి లాభం అనేటువంటిది కలగాలి, అధికంగా పంటలు పండాలి, వాటి వలన ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ సమస్యల నుంచి కూడా నివారణ అయ్యి అవన్నీ కూడా తొలగిపోయి అధికమైనటువంటి పంటలు అనేటువంటివి పండుతాయన్నమాట. దానివల్ల ఉన్నతమైన లాభాలు కలుగుతాయన్నమాట. ఈ యొక్క మంత్ర శక్తి వాటికి దారి తీస్తుందన్నమాట. ఈ విధంగా ఏ జపమాలైనా వాడచ్చు. జపమాల లేకపోతే వేళ్ల మీదనైనా కూడా లెక్క పెట్టుకోవచ్చు. ఇంకా కూడా ప్రత్యేకంగా నేను ఏవైనా కూడా చెప్పనటువంటివి ఉంటే గనక వాటి యొక్క అవసరము లేదు అని అర్థము. నేను చెప్పింది చెప్పినట్టు విధంగా ఈ విధంగా ఆచరించి అనుసరించండి, తప్పకుండా లాభం అనేటువంటిది పొందుతారు. మంత్రం అనేటువంటిది తెలియచేస్తున్నాను, వినండి. ఓం నమో భగవత్యై ధరణ్యై ధరణిధరే స్వాహ. మళ్ళీ చెబుతున్నాను, ఓం నమో భగవత్యై ధరణ్యై ధరణిధరే స్వాహ. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.